సిగరెట్టు మందు తాగాలని చూస్తే మీకు తప్పదు మరణం. ముందుగా స్వామిజీ ఇది ఎక్కడితో చూడండి స్వామిజీ. ఇది దొరికినప్పటి నుంచే నాకు అంతా ఇవో చూస్తాను. ఇదేనా? ఇది తీసుకున్నప్పటి నుంచేనా ఆ దయ్యం నీ దగ్గరికి వచ్చేది? ఏమి కావాలి మానవ? నాకు రజత లింగం కావాలి స్వామి. దాన్ని తీసుకొని ఏం చేసావు నాయన? దాన్ని తీసుకొని సిరి సంపదలతో సుఖంగా ఉంటా స్వామి. నాయన నీకు అది ఎలాంటి సిరి సంపదలు ఇవ్వదు, ఎందుకంటే రజత లింగం శక్తులన్నీ కోల్పోయింది. స్వామి, ఆ రజత లింగానికి శక్తులు రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది స్వామి? మళ్ళీ ఆ శక్తులు తిరిగి రావాలంటే 470 సంవత్సరాలు పడుతుంది నాయన. ఇది నాకు ఉపయోగపడకపోయినా పర్లేదు, నా మనవాళ్ళకైనా ఉపయోగపడుతుంది. పర్వాలేదు, ఇవ్వండి స్వామి. సరే తీసుకో నాయన. ఈ రజత లింగం నా చేతికైతే దొరికేసింది, కానీ దీన్ని ఎక్కడైనా భద్రంగా దాచాలి. దీనికి నేను కాపలా ఉండాలి. నేను చచ్చిపోయినా పర్వాలేదు, 470 సంవత్సరాల వరకు దీన్ని నేను కాపలా ఉండాలి. దీని లోపలికి నేను వెళ్ళిపోతా. ఆదివారం అమావాస్య నాడు బయటికి వస్తా. ఇది మీ తాతయ్యదే. తాతయ్య వాళ్ళ ముత్తాతయ్యదే. ఏంటి సమీజీ, అది మా తాతయ్యదా? ఇది 1555 సంవత్సరం నాటిది. దీని నీకు చెందాలని చెప్పేసి మీ తాతయ్య దీని లోపల ఉన్నాడు. అసలు మా తాతయ్య దాన్ని ఎందుకు దాచిపెట్టాడు? ఇప్పుడు మీ తాతయ్య బయటికి రావాలంటే ఈరోజు ఆదివారం అమావాస్య, ఈరోజు ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ ఇది ఉన్నా కూడా మీ తాతయ్య ఉన్నా కూడా, నీ పక్కన ఉన్నా కూడా నిన్ను చంపాలని చూస్తుందంటే ఆ దయ్యం చాలా పవర్ది. అయితే అది మా వంశానికి సంబంధించింది అంటారా? ఇది నీకు దక్కాలని మీ తాతయ్య ఇంతసేపు చాలా ప్రయత్నించాడు. ఆ దయ్యాన్ని ఇప్పుడు నేను ఇక్కడికి పిలుస్తాను, కానీ ఇప్పుడు ఇక్కడ మంటేయాలి, సరేనా? సరే సమీజీ, వేయండి సమీజీ. సరే, నువ్వు వెళ్ళి నిప్పు తీసుకురా. నేను వెళ్ళి ఆ దయ్యాన్ని పిలవడానికి రక్తం అలాగే గంగమ్మ తల్లి జలపాతం తీసుకొస్తా, సరేనా? నువ్వు వెళ్ళు. నిప్పు నేనేసాలే సమీజీ. ఇవి తీనా? తీ.
స్వామీజీ ఇంకా రాలేదేంటి? సర్లే, స్వామీజీ చివరికి ఏమవుతుందిలే, వేద్దాం. ఏంటి స్వామీజీవి, ఏంటి ఇలా ఉన్నాయి? వేయినా స్వామీజీ? ఆపకుండా దాని మీద నేను చెప్పేవరకు వేసుకో. చుట్టుపక్కల నుంచి సౌండ్స్ వస్తుంటాయి. ఆపకుండా దాని మీద వేస్తూ ఉండు. నువ్వు అసలు ఆపకు, సౌండ్స్ వస్తుంటాయి. అవి అవి ఆపితే నీ లోపలికి వచ్చేస్తుంది. వెయ్యి. వస్తుంది. నువ్వు వస్తావని నాకు తెలుసు, అందుకే ఈ ప్రయోగాలు చేసాం మేము. నువ్వు ఇప్పుడు నీ కథ మొత్తం చెప్పాలి. అసలు ఎందుకు వచ్చావా, అసలు ఏం జరిగింది చెప్పు. నీ కథ మొత్తం చెప్పు. నువ్వు ఆపకు, వేస్తూ ఉండు. నువ్వు చెప్పరా, చెప్పు, ఏం జరిగింది? చెప్తా, నా కథంతా చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఎంపీ షార్ట్ ఫిల్మ్ జీ వీరుబాయ్ అయితే మాట్లాడుతున్నారు. నాకైతే కామెంట్స్ వస్తున్నాయి గత 3 రోజుల నుండి. ఆ కామెంట్ ఏంటంటే, బ్రో రజత్ మహల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయ బ్రో అంటున్నారు. ఇది అనమాట రజత్ మహల్ ప్లేస్. ఇదే ఒక రజత్ మహల్ అయితే కూడా వచ్చేసి దీన్ని అయితే కాలేజ్ అయితే కట్టించారు. ఈ కాలేజ్ కూడా ఒక జస్ట్ 3 years మాత్రమే రన్ అయింది. తర్వాత సడన్గా ఆప్ అయిపోయింది. ఎందుకంటే ఇందులో ఒక ఆత్మ ఉందన్నమాట. ఆ ఆత్మ వల్ల స్టూడెంట్స్ అందరూ భయపడేసి రాలేదన్నమాట వారు. అప్పటి నుంచే ఈ ఆత్మ ఎక్కడదని చెప్పేసి పోలీసులంతా ఎంక్వైరీ చేశారు. పోలీసులు చెప్పింది ఏంటంటే, ఇందులో రజతలింగం అనేది ఒకటి ఉందంట, దానికి కూడా కాపలా ఒక ఆత్మ ఉందంట. అదైతే ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలీదు. నాకైతే ఇన్ఫర్మేషన్ ఇంతే తెలుసు, మీకైతే ఇంతే చెప్పాను. దీని మీద మీ ఇష్టం. మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయకండి. ఇక్కడికి వచ్చి చాలా మంది అయితే చచ్చిపోయారు ఆల్రెడీ. మీకు మళ్ళీ చెప్తున్నారు, రండి, దీంట్లో దగ్గరికి రాకండి ప్లీజ్. దయచేసి మా సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తున్నాను. అలాగే ఎవరైనా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. బాయ్. నేను మీ వీరుబాయిని. రజతలింగం ఉందా, అసలు ఇదేమైనా ఫేకా? గూగుల్లో చెక్ చేసి చూద్దాం ఒకసారి. రజతలింగం అనేది హిందూ మతంలో వెండితో తయారు చేయబడిన లింగం. ఈ పదం రజత, వెండి మరియు లింగం, శివుని యొక్క అనికోనిక్ ప్రాతినిధ్యం లను కలిపి ఉంచుతుంది. శివపురాణం ప్రకారం వెండి లింగానికి సమర్పించిన ఆహారాన్ని తీసుకోవడం అనేది చంద్రాయణ ఆచారానికి సమానమైన ఆచారంగా పరిగణించబడుతుంది. ఇది పాపాలను శుద్ధి చేసుకునే ప్రాయశ్చిత్తం. 1. శబ్దవ్యుత్పత్తి శాస్త్రం. రజత అనేది వెండికి సంస్కృత పదం మరియు లింగం అనేది శివుని చిహ్నం. 2. ప్రాముఖ్యత. వెండి లింగాన్ని పూజించడం వల్ల గణనీయమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు. 3. పాఠ్య ఆధారాలు. శివపురాణం శివునికి నైవేద్యం, ఆహార నైవేద్యం తీసుకోవడం యొక్క ప్రాముఖ్యతను వివరించే ఒక భాగంలో వెండి లింగాల గురించి ప్రస్తావించింది.
మరియు 4 మతపరమైన సందర్భం. ఈ భావన వివిధ పదార్థాల నుండి లింగాలను సృష్టించే విస్తృత సంప్రదాయంలో పాతుకుపోయింది, ప్రతి దాని స్వంత నిర్దిష్ట ఉద్దేశ్యం మరియు నమ్మక వ్యవస్థతో. అయితే ఈరోజు రాత్రి ఆ రజత మహల్కి వెళ్ళాలి. అయితే అక్కడికి వెళ్తే ఏముందంటున్నారు కానీ ఒక తాయెత్తు తీసుకొని వెళ్ళాలి. అర్జెంటు తాయెత్తు రెడీ చేసుకోవాలి. స్వామి, ఈరోజు నైట్ వెళ్తున్నాను, నువ్వే కరుణించాలి. ఈ మహాల్లో అడుగు పెట్టాలని చూస్తే మీకు తప్పదు మరణం. రజతలింగంతో బయటికి వెళ్తా. ఈ తాయెత్తుండగా నన్ను ఏ దుష్టశక్తి అయినా ముట్టుకోలేదని చెప్పాడు. ఇంత పెద్ద మహాల్లో రజతలింగం ఎక్కడుందని వెతకాలి అసలు. నాకు తెలిసి రజతలింగం పైన ఉంటుంది. ఈ తాయెత్తుండగా నువ్వు నన్నేం చేయలేవు. ఈ తాయెత్తుండగా నన్ను ముట్టుకుంటే ఉందంటే అసలు ఏంటి అసలు కింద సౌండ్ వస్తుంది. పైన ఉందా కింద ఉందా అసలు? ఎట్లా వచ్చాను కదా. నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఈ తాయెత్తుండగా నువ్వు నన్నేం చేయలేవు.
రజతలింగం కావాలా? రజతలింగం రా ఇస్తా.
రజతలింగం కోసం వస్తే తప్పదు మరణం. సరే నీ కథ అంతా అర్థమైంది, కానీ ఆ మణి మాత్రం వాళ్ళ కథ ఇదే. చెయ్యి. అది నాది, అది నాది, అది నాది, అది నాది. సంబంధం లేదు, అలాంటిది నీకెందుకు ఇవ్వాలి? అది నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతా, అది నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతా. నీకెందుకు ఇవ్వాలి? సరే అది నీకు దక్కదు, చెప్తా. ఇక్కడి నుంచి వెళ్ళిపో, అతను ఆ మణి తీసుకుంటాడు. లైఫ్ లాంగ్ ఇందులో వచ్చే నువ్వు వస్తావా లేదా? జలపాతం అయిపోయింది. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నువ్వు ఆపకు. నువ్వు ఆపావంటే అది నిన్ను ఎక్కేస్తుంది. నువ్వు దాన్ని ఆపకు. నేను వెళ్ళి జలపాతం కిందకి వెళ్ళి జలపాతం తీసుకొస్తా, సరేనా? నువ్వు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆపకు. సరే నేను కిందకి వెళ్ళేస్తా, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నువ్వు ఆపకు. అది నేను డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే అంటే సౌండ్ దాని పైకి వెనక రావడం అలా ఇలా చాలా చేస్తుంటుంది. దాన్ని నువ్వు ఆపకు, ఎలా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆపకు, సరేనా? మళ్ళీ చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఆపకు. నేను వెళ్ళి జలపాతం తీసుకొస్తాను, సరేనా? నాకు ఇచ్చేసి, అది నాకు ఇచ్చేసి, అది నాకు ఇచ్చేసి, నాకు అది నాకు ఇచ్చేసి, అది ఇచ్చేసి. అది ఇవ్వకపోతే నీ ఫ్రెండ్ని చంపేస్తా. అది ఇచ్చేసేరా, ఇచ్చేసి. అది ఇచ్చేసి. నాకివ్వరా, ఇచ్చేసేయ్, నాకు ఇచ్చేసేయ్. నాకు ఇచ్చేసేయ్, నాకు ఇచ్చేసేయ్. నాకు ఇస్తావా లేదా? నాకు ఇచ్చేసేరా. అది ఎక్కడుందిరా? నాకు ఇచ్చేసేయ్, నాకు ఇచ్చేయ్. అది ఎక్కడుందిరా? నాకివ్వరా, నాకు ఇచ్చేసేయ్, నాకివ్వు, ఇచ్చేసేరా, నాకివ్వు, నాకివ్వు. ఇది కావాలా? ఇది కావాలా? ఇది నేను తపస్సు చేసి ఆ శివుడు ఇచ్చినదిరా. ఇది నీకెలా ఇస్తాననుకున్నావు? నన్ను ఎదిరించి నీ మనవడకు ఇవ్వగలవా?
ఫ్రెండ్స్ చూడండి రిఫరెంట్ వెళ్ళడం చాలా పైన చాలా సుందర వస్తున్నాయి. వెళ్ళి చూసాం చాలా మంచి ఎక్స్పీరియన్స్ పైన. అన్నా నేను వల్ల నేను వెళ్ళిపోతాను. చాలా భయంగా ఉంది నాకు. ఏంటి ఇది ఇంకా పడుతుంది ఫ్రెండ్స్, నాకు చాలా భయం వేస్తుంది. ఇప్పుడైతే ఇది ఆగిపోయింది అనమాట. అయితే చూడండి ఆగిపోయింది. బ్రో రాజు బ్రో డబుల్ టచ్ చేయి. రైట్ వెళ్దామా లెఫ్ట్ వెళ్దామా చెప్పు బ్రో, కామెంట్ చేయండి. ఓకే బ్రో లెఫ్ట్ వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తాను మొత్తం. చూడండి ఫ్రెండ్స్ ఇది అనమాట. లోపలికి వెళ్ళిపోదాం రండి. ఏంటి వైట్ కలర్లో వెళ్ళిపోయింది, దయ్యం ఎలాగల ఒకసారి చూసుకోండి. ఏంట్రా ఇది? వీడు మావాడే. అరే రమేష్ బయటికి రారా, రారా బయటికి రారా. నువ్వు వేసి లేక నాతో రారా బయటికి రారా. రే రమేష్ చూసారా వాడు అమ్మాయి మావాడు. వాడు ఎప్పటి నుంచి లెక్క చేస్తున్నాడు. వాడు అన్ని ఎక్కలు వాడే చేస్తున్నాడు అప్పటి నుంచి. చూపిస్తా ఫ్రెండ్స్ అన్ని. వింటున్నారా సౌండ్ వస్తుంది? చూపిస్తా ఇక్కడ ఏదో బాత్రూమ్ చూపించేస్తా ఫ్రెండ్స్. ఇది మేము ఈ షార్ట్ ఫిల్మ్ మీకు అందరికి నచ్చింటే ఇంతవరకు చూసిన వారు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ షార్ట్ ఫిల్మ్ 0 షార్ట్ ఫిల్మ్ కావుగా ఇది ఏమైనా మిస్టేక్స్ ఉంటే దీంట్లో మమ్మల్ని మా టీం మొత్తం క్షమించండి. మేము మీ డైరెక్టర్ వైట్.